ప్రకాశం జిల్లాలో రెన్యూవబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్వయంగా రైతులతో చర్చించి భూసేకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ప్రాజెక్టుతో జిల్లాలో భారీ పరిశ్రమలు ఏర్పడి ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని ఆయన తెలిపారు. రామాయపట్నం పోర్ట్, బీపీసీఎల్ వంటి ప్రాజెక్టులతో కలిసి ప్రకాశం జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని, అద్దంకి ప్రాంతం ఇండస్ట్రియల్ హబ్ గా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి చెందడం ద్వారా కోస్తా, రాయలసీమ ప్రాంతాల మధ్య అనుసంధానం మెరుగై స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెరిగి వలసలు తగ్గే అవకాశం ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అద్దంకిలో రెమ్స్ అని ఒక రెన్యూబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని ఒకటి పెడుతున్నాము. ముఖ్యమంత్రి గారిని అడగగానే మన కాన్స్టిట్యూన్సీలో పెట్టడానికి ఓకే చేశారు. దాదాపు 1000 ఎకరాల్లో సెజ్ అనమాట. అది అంటే రెన్యూబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనేది సెజ్. దాని సెజ్ తయారు చేసి ల్యాండ్ ఎక్వేషన్ చేసి సెజ్ తయారు చేస్తే కనుక ఇండస్ట్రీస్ బయట నుంచి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకుంటే ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి, పిల్లలకి, యూత్ కి ఉపయోగం ఉండిద్ది. దానికోసం పెట్టాము. వ్యాపారంగా అభివృద్ధి చెందింది. మనకి నేషనల్ హైవేలు ఉన్నాయి. తొందరలో రామాయపట్నం పోర్ట్ వస్తుంది. వీటన్నిటి కోసం పెట్టాము. ఇవాళ కొంతమంది రైతులు బిల్లింగ్ ఇచ్చారు. దాదాపు 175 ఎకరాలు. వాళ్ళందరూ కూడా 31,50,00,000 57 లక్షలు సంథింగ్ డబ్బులు ఇచ్చాము. దీనికోసం ఇప్పటికే మన డిపార్ట్మెంట్ నుంచి నెట్ క్యాప్ నుంచి దాదాపు 100 కోట్ల రూపాయల డబ్బులు కూడా రావటం జరిగింది. ఈ భూమి ఎప్పుడైతే రైతులు ముందుకు వచ్చి ఇస్తున్నారో దీన్ని బలవంతంగా కాకుండా రైతులు ఒప్పించి ఒకరి తర్వాత ఒకరిని ఒప్పించి తీసుకుంటా ఉన్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండటం కోసం తొందరలోనే ఇది కంప్లీట్ చేసేసి ఇక్కడ సెజ్ని తయారు చేయాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. 20 లక్షల ఉద్యోగాలే ధ్యేయంగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. అందుకని చాలా పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ మన రాష్ట్రంకి వస్తుంది. విండ్ గానీ, సోలార్ గానీ, పిఎస్పీలు గానీ, బ్యాటరీ స్టోరేజ్ గానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇక్కడ పెడతా ఉన్నారు. వీటి తయారీ సంస్థలు కూడా రావాలని కోరుకుంటున్నాం. ఇటీవల కాలంలో ప్రీమియర్ ఎనర్జీ వచ్చింది, టాటా వాళ్ళు వస్తున్నారు, ఇట్లా చాలా మంది వస్తున్నారు. వాళ్ళందరూ కూడా వైజాగ్ ప్రాంతంలో గానీ, తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ పెడుతున్నారు. మనం సెజ్ కనుక రెడీ చేసి ల్యాండ్ కనుక రెడీగా ఉంటే మన దగ్గర కూడా ఇండస్ట్రీ రావడం కోసమే ఈ కార్యక్రమం చేస్తాం. ఇవాళ డబ్బులు కూడా ఇచ్చాం. అద్దంకిలో రెమ్స్ అని ఒక రెన్యూబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని ఒకటి పెడుతున్నాము. ముఖ్యమంత్రి గారిని అడగగానే మన కాన్స్టిట్యూన్సీలో పెట్టడానికి ఓకే చేశారు. దాదాపు 1000 ఎకరాల్లో సెజ్ అనమాట. అది అంటే రెన్యూబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనేది సెజ్. దాని సెజ్ తయారు చేసి ల్యాండ్ ఎక్వేషన్ చేసి సెజ్ తయారు చేస్తే కనుక ఇండస్ట్రీస్ బయట నుంచి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకుంటే ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి, పిల్లలకి, యూత్ కి ఉపయోగం ఉండిద్ది. దానికోసం పెట్టాము. వ్యాపారంగా అభివృద్ధి చెందింది. మనకి నేషనల్ హైవేలు ఉన్నాయి. తొందరలో రామాయపట్నం పోర్ట్ వస్తుంది. వీటన్నిటి కోసం పెట్టాము. ఇవాళ కొంతమంది రైతులు బిల్లింగ్ ఇచ్చారు. దాదాపు 175 ఎకరాలు. వాళ్ళందరూ కూడా 31,50,00,000 57 లక్షలు సంథింగ్ డబ్బులు ఇచ్చాము. దీనికోసం ఇప్పటికే మన డిపార్ట్మెంట్ నుంచి నెట్ క్యాప్ నుంచి దాదాపు 100 కోట్ల రూపాయల డబ్బులు కూడా రావటం జరిగింది. ఈ భూమి ఎప్పుడైతే రైతులు ముందుకు వచ్చి ఇస్తున్నారో దీన్ని బలవంతంగా కాకుండా రైతులు ఒప్పించి ఒకరి తర్వాత ఒకరిని ఒప్పించి తీసుకుంటా ఉన్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండటం కోసం తొందరలోనే ఇది కంప్లీట్ చేసేసి ఇక్కడ సెజ్ని తయారు చేయాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. 20 లక్షల ఉద్యోగాలే ధ్యేయంగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. అందుకని చాలా పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ మన రాష్ట్రంకి వస్తుంది. విండ్ గానీ, సోలార్ గానీ, పిఎస్పీలు గానీ, బ్యాటరీ స్టోరేజ్ గానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇక్కడ పెడతా ఉన్నారు. వీటి తయారీ సంస్థలు కూడా రావాలని కోరుకుంటున్నాం. ఇటీవల కాలంలో ప్రీమియర్ ఎనర్జీ వచ్చింది, టాటా వాళ్ళు వస్తున్నారు, ఇట్లా చాలా మంది వస్తున్నారు. వాళ్ళందరూ కూడా వైజాగ్ ప్రాంతంలో గానీ, తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ పెడుతున్నారు. మనం సెజ్ కనుక రెడీ చేసి ల్యాండ్ కనుక రెడీగా ఉంటే మన దగ్గర కూడా ఇండస్ట్రీ రావడం కోసమే ఈ కార్యక్రమం చేస్తాం. ఇవాళ డబ్బులు కూడా ఇచ్చాం.